బేగంపేటలో వింగ్స్ ఇండియా ఎక్స్పో ఆకట్టుకున్న సారంగ్ టీం విన్యాసాలు. ఏవియేషన్ ఎక్స్పోకి A350 ఎయిర్ బస్ బిజినెస్ విజిటర్స్ని ఆకట్టుకున్న జంబో విమానం. పట్నాకు 11 మంది మృతదేహాల తరలింపు, బోయిగూడ ప్రమాదంపై క్లూస్ టీం ఎంక్వైరీ. సిటీలో ఆగని డెత్ బర్త్ సర్టిఫికెట్ల ఫేక్ దందా, జిహెచ్ఎంసీ వెబ్సైట్లో లోపాలున్నాయని విమర్శలు. రేపు ఉరుములు మెరుపులతో వర్షానికి ఛాన్స్, ఎల్లుండి నుంచి ఎండలు మండుతాయని అలర్ట్. ఆసియాలోనే అతిపెద్దదైన వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ ఎక్స్పో బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రారంభమైంది. ఈ ఎక్స్పోకు 4 రోజుల పాటు జరగనుంది. పౌర విమానయాన శాఖ ఫిక్కీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో బోయింగ్, ఎయిర్ బస్, ఎంబ్రాయర్కి చెందిన లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సారంగ్ టీం విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియా ఎట్ 75 థీమ్తో ఇండియన్ ఏవియేషన్ ఎక్స్పో మరోసారి హైదరాబాద్లో జరుగుతోంది. బిజినెస్ డెలిగేట్స్ కోసం ప్రారంభమైన ఈ ఎక్స్పోని శుక్రవారం రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య అఫీషియల్ గా ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన వివిధ కంపెనీలను భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త హెలికాప్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఎంఆర్ఓ పాలసీతో పాటు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ విధానాలను ప్రమోట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్ ని ఏవియేషన్ హబ్ గా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలను వివిధ సంస్థలకు వివరించారు అధికారులు. హెలికాప్టర్ ఇండస్ట్రీపై ప్రత్యేకంగా ప్యానెల్ డిస్కషన్స్ కూడా నిర్వహించింది. హెలికాప్టర్ ఇండస్ట్రీ, ఏవియేషన్ బిజినెస్, కృషి ఉడాన్, డ్రోన్స్ పై ప్యానెల్ డిస్కషన్స్ చేపట్టింది ఫిక్కీ. ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్న టెక్నాలజీని భారత్కు తీసుకొచ్చేందుకు, దేశంలో విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. We want to develop this system indigenously so that we don't remain dependent on import, and also we can showcase the potential of this country. It is in line with the vision of Honorable Prime Minister to make country Atmanirbhar. So this technology which is being developed with the expertise of AI and also BEL, developed by BEL, would be first implemented in Bhubaneswar. I hope it is successful, and not only I hope, I am confident that it would be successful. When it is successful, we will replicate this in all other remaining airport where this technology right now is not available. భారత్లో ఏవియేషన్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్ ఉందంటున్నాయి కంపెనీలు. ఇంటర్నేషనల్ తో పాటు డొమెస్టిక్ లోనూ ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో భారత్లో కొత్త ఎయిర్పోర్ట్లని నిర్మించేందుకు, ఉన్న ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్స్ ఏర్పాటుకు వచ్చే 5 ఏళ్లలో 91,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి కంపెనీలు. బెంగళూరులో కొత్త క్యాపబిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రాట్ అండ్ విట్నీ సంస్థ. ఇందులో పనిచేసేందుకు ఫస్ట్ ఫేజ్ లో 160 మంది ఏరోస్పేస్ అనలిస్టులు, 500 మందికి పైగా డేటా అనలిస్టులని రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. The aviation journey in India has been a story of remarkable and amazing growth for the last 20 years. The air traffic has multiplied by a factor of 9 for the last 20 years. India has established itself as the third largest domestic market in the world. The growth that we've witnessed for the last 20 years is very much top in the world across the G20 countries, across the developed economies. You know, Singapore, if you look at Singapore, they started MRO in a way by incentivizing opportunities for investors by providing tax holidays initially. Currently, across MRO parts and labor, they charge a 7% interest, 7% interest rate on all of that. మొదటి రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన సారంగ్ టీం చేసిన ఫ్లయింగ్ విన్యాసాలు
స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అగ్రి ఫార్మా ఫారెస్ట్ ఇప్పుడు ఈ శాఖల్లో డ్రోన్స్ కీలకంగా మారాయి. ఈ డ్రోన్స్లను తయారు చేసి వారిని ప్రోత్సహించడంతో పాటు వాటిని ఎలా ఆపరేట్ చేయాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తోంది తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ. డ్రోన్స్ ఎలా వర్క్ చేస్తాయి, వాటిని ఏ రంగాల్లో వాడుతున్నారన్న దానిపై నరేందర్ రిపోర్ట్ చూద్దాం. ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్లోని వింగ్స్ ఇండియా ఎక్స్పోలో ఉన్నాము. ఇక్కడ డ్రోన్స్ స్పెషల్ అట్రాక్ట్స్గా నిలుస్తున్నాయి. దీని గురించి వివరించడానికి మనతో పాటు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఇవి ఎలా పనిచేస్తాయి, ఇది ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, వీటిని ఎక్కడ తయారు చేస్తారు. సార్ చెప్పండి. వీటిని సార్ ఇట్స్ డ్రోన్ ఎయిర్క్రాఫ్ట్ అండి. దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఈస్ బేసికల్లీ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అండ్ మైనింగ్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని దగ్గర పనిచేస్తారు. ఇది బేసికల్గా క్వాడ్రపుల్ అండ్ హెక్సాప్టల్ ఉంటుంది. 6 legs ప్లస్ 4 legs ప్రకారము, అంటే 6 యాంగిల్స్ లోపల ఇది మనం ఆపరేట్ చేసుకోవచ్చు. బేసికల్గా ఇదేమవుతుందంటే ప్రొపెల్లర్ ఉంటుంది. ప్రొపెల్లర్స్ విల్ టేక్ ద వర్టికల్ అప్ అండ్ వర్టికల్ డౌన్లో ఉంటుంది. ఈ యొక్క ఎక్విప్మెంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ వల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎక్కడంటే అక్కడ మనం తీసుకుపోవచ్చు, ఎక్కడంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి రన్వే అవసరం లేదు. వర్టికల్ టేక్ ఆఫ్ అవుతుంది, వర్టికల్ ల్యాండింగ్ ఉంటుంది. తర్వాత దీన్ని తీసుకొని మనము ఏంటంటే స్ప్రేయింగ్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇవాళ రేపల అగ్రికల్చర్ పర్పస్ గురించి ఎక్కువ యూజ్ అవుతుంది. రెండవది అగ్రికల్చర్ పర్పసే కాకుండా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాడుతుంది, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడుతుంది, మైనింగ్ డిపార్ట్మెంట్ వాడుతుంది, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ వాడుతుంది. సో ఈ విధంగా దీని యొక్క ఆపరేషన్స్ చాలా రిక్వైర్మెంట్ పెరుగుతుంది డే బై డే. సో ఇవి బేసికల్గా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. కానీ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వీ హ్యావ్ టు టేక్ యూఐఎన్ అని చెప్పి ఒకటి ఉంటుందండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని. అది మనము డ్రోన్ డైరెక్టరేట్ లోపల DGCA వెబ్సైట్ లోపల డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లోపల తీసుకోవాల్సి వస్తుంటుంది. అది తీసుకున్నాక మనం దీన్ని ఆపరేట్ చేయాలి. దీన్ని ఆపరేట్ చేయాలంటే మనము ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చి ఉంటుంది. దీనికి ఆపరేట్ చేయాలి అంటే మనకు సర్టిఫికేషన్ ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ లైసెన్స్, డ్రోన్ పైలట్ లైసెన్స్ అంటాం దీన్ని. ఈ డ్రోన్ పైలట్ లైసెన్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఈజ్ ద అప్రూవ్డ్ అకాడమీ ఫ్రమ్ ద DGCA. వీఆర్ కండక్టింగ్ ద ట్రైనింగ్. అది 5 day ప్రోగ్రాము. ఫస్ట్ 3 days మా దగ్గర ఉంటుంది ట్రైనింగ్ TSAA ఆఫీస్లోనే, ఆ ఇన్స్టిట్యూట్లోనే. సరే, ట్రైనింగ్ అంటే ఎవరికి అవైలబుల్, అంటే ఎవరైనా తీసుకోవచ్చా, లేదంటే స్పెషల్ దానికి ఏమన్నా రికగ్నైజ్? దీనికి బేసిక్గా క్వాలిఫికేషన్స్ ఈజ్ ఓన్లీ 10th class యాజ్ ఆన్ టుడే. 10th పాస్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ మాత్రము బిట్వీన్ 18 and 65 ఉండాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ 2 criteria టు ఎంటర్ ఇన్ టు డ్రోన్ ఫ్లయింగ్ లైసెన్స్. ఇంకేమైనా ఛార్జ్ చేస్తున్నారు సార్, లేదంటే ఫ్రీ ఆఫ్ కోచింగ్? లేదండి, ఇది ఇప్పుడైతే మేము ఛార్జ్ చేస్తున్నాము. ఇది 5 day ప్రోగ్రాము. 48,000 rupees ప్లస్ GST ఇస్ దట్ ఫీజు. సో స్టూడెంట్స్ హ్యాస్ టు పే ద ఫీజు. బేసికల్గా జర్మనీ ఏమన్నా మన దగ్గర నుంచి ఏమన్నా ఇక్కడ తయారు చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా చేస్తున్నారండి, 3-4 చేస్తున్నారు. బట్ వాళ్లకు DGCA అప్రూవల్ గురించి దే ఆర్ వెయిటింగ్. అఫీషియల్గా వాళ్ళు రావాలి, సర్టిఫికేషన్ ఇవ్వాలి. సో యూ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్. ఈ కండిషన్స్ లోపల ఈ యొక్క కేటగిరీ ఆఫ్ డ్రోన్స్ మీరు తయారు చేయాలని చెప్పి వాళ్ళు కేటగరైజేషన్ చేయాలి. సో అందుకని చెప్పి వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు కేటగరైజేషన్స్ గురించి అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చినాక దే ఆర్ ఎలిజిబుల్ టు మ్యానుఫ్యాక్చర్ అఫీషియల్గా. ఈవెన్ ఫర్ దిస్ ఆల్సో అప్రూవల్ ఈజ్ మస్ట్ అన్నట్లు. అప్రూవల్ చేసినాకనే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు వీటికి DGCA నుంచి టోటల్గా పర్మిషన్ ఉందా అంటే లేదంటే? పర్మిషన్ ఉందండి. వితౌట్ పర్మిషన్ మనం వాడకూడదు. DGCA 100% పర్మిషన్ ఉండాలి. ఓన్లీ నానో కేటగిరీస్కి మాత్రము పర్మిషన్ అవసరం లేదు. అది కూడా విత్ ఇన్ ద గ్రీన్ ఏరియా మాత్రము వాళ్ళు ఆపరేట్ చేసుకోవాలి. ఆపరేట్ చేసే వాళ్ళకి కూడా లైసెన్స్ ఉండాలండి. ఇప్పుడు ఏ డ్రోన్ అయినా సరే ఆపరేట్ చేయాలంటే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉండాలంటే అప్రూవ్డ్ DGCA అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ లోపల వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. సార్, వీటికి ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు? ఇప్పుడు మాకు టోటల్గా మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మేము టోటల్గా అసెంబుల్ డిఅసెంబులింగ్ మొత్తం నేర్పుతాం. వాళ్ళకు స్పాట్స్ ఇస్తాము, వాళ్ళే మా దగ్గర అసెంబుల్ చేస్తారు, వాళ్ళే మొత్తం రిమోట్ కంట్రోల్ లోపల వాళ్ళే ఆపరేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళే డిఅసెంబుల్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ మాకు ఇస్తారు ప్యాక్డ్ యూనిట్. మేము ప్యాక్డ్ యూనిట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు అసెంబుల్ చేసి ఆపరేట్ చేసి మళ్ళీ డిఅసెంబుల్ చేసి మళ్ళీ ప్యాక్డ్ ఐటమ్ మాకు ఇస్తారు. అంటే ఏదైనా ఐటమ్ ప్రాబ్లం వచ్చినా కూడా మనకు ఆ స్పేర్ పార్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. వాళ్ళే ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో, ఎవరైతే యూజర్స్ ఉన్నారో, ఎవరైతే ఫ్లయర్స్ ఉన్నారో దే కెన్ అవన్నీ సర్వీస్ చేసుకోవచ్చు వాళ్ళు. సో వీటికి ఎలా ఉంది అంటే రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు మీ ట్రైనింగ్? రెస్పాన్స్ ఇప్పుడే గ్రో అవుతుందండి. బాగా చాలా రిక్వైర్ ఉందండి ఈ ఫీల్డ్ లోపల. రిక్వైర్మెంట్ రోజుకు పెరుగుతుంది.
ప్రతి ఏరియా లోపల డ్రోన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇండియా లోపల చాలా పెరిగిపోతుంది డ్రోన్ రిక్వైర్మెంట్. ఒకప్పుడు మనం ఓల్డెన్ డేస్లో చూస్తే డ్రోన్స్ ఓన్లీ యుద్ధాలకు వాడుకునేది, అంటే వార్స్లలో వాడుకునేది. ఇప్పుడు ఓన్లీ మిలిటరీ పర్పస్ గురించి వాడుకునేది. ఇప్పుడు మిలిటరీ పర్పస్ నుంచి సివిల్ పర్పస్కి వచ్చింది. సివిల్ పర్పస్ లోపల ఇంకా మీకు అన్లిమిటెడ్ ఏరియా లోపల దీని యూజ్ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ పెరుగుతుంది. ఇది మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న డ్రోన్స్ గురించి. వీటిని త్వరలోనే హైదరాబాద్ త్రూఅవుట్ ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేలా చూస్తామంటున్నారు. కెమెరామెన్ సురేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో మొదటి రోజు బిజినెస్ విజిటర్స్తో సందడిగా మారింది. వివిధ దేశాల విమానాలను ఏవియేషన్ షోలో ప్రదర్శిస్తున్నారు. ఫ్రాన్స్కు చెందిన అతిపెద్ద ఫ్లైట్ ఎయిర్ బస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటిసారి ఏవియేషన్ షోకు వచ్చిన ఎయిర్ బస్ A350 ఫ్లైట్కు సంబంధించిన డీటెయిల్స్ హరిత అందిస్తుంది. వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఎక్స్పోలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఎయిర్ బస్ A350 ఫ్లైట్ వద్దున్నాం. ఇక్కడ ఈ ఫ్లైట్ విశేషాలు ఏంటి, లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది చూద్దాం పదండి. ఎస్, మనం ఇప్పుడు ఎయిర్ బస్ A350లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బిజినెస్ ఎకానమీ కంప్లీట్ సీటింగ్ కెపాసిటీ అంతా ఉంది. అయితే ఏవియేషన్ షోలో ప్రధానంగా ఎయిర్ బస్కి సంబంధించిన ఈ ఫ్లైట్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. గత 2 ఏళ్ల క్రితం జరిగిన ఏవియేషన్ షోలో ఇంత పెద్ద ఫ్లైట్ రాలేదు. కోవిడ్ కారణంగా చాలా ఫ్లైట్స్ లాస్ట్ ఇయర్ ఎగ్జిబిట్ చేయలేకపోయారు. కానీ ఈసారి కోవిడ్ కొంచెం తగ్గడంతో వివిధ దేశాలకు సంబంధించిన ఫ్లైట్స్ అన్ని కూడా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు. అందులో ఎయిర్ బస్ సంస్థకు సంబంధించిన A350 అనే ఈ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. దీంట్లో చూసుకుంటే ఇది కంప్లీట్గా కమర్షియల్ ఫ్లైట్, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళడానికి ఇట్లాంటి ఫ్లైట్స్ని యూజ్ చేస్తుంటారు. ఇది కంప్లీట్గా ఫ్రాన్స్కి సంబంధించిన ఫ్లైట్ అని చెప్పుకోవచ్చు. విమానయానం అనేది ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. వివిధ దేశాలకు వెళ్ళడానికి మాత్రం ఫ్లైట్స్ని ఎక్కువగా ఆపరేట్ చేస్తుండడం మనం చూడవచ్చు. ఇది చూస్తే కంప్లీట్గా ఒక లగ్జరియస్ ఫ్లైట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే బిజినెస్, ఎకానమీ, ప్రీమియం ఇట్లా 3 రకాలుగా దీన్ని కేటగిరీ చేసి ఇచ్చారు. దీంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఒక ఫ్లైట్లో జర్నీ చేసిన ఫీలింగ్ లేకుండా ఒక హోటల్లో ట్రావెల్ చేసిన ఫీలింగ్ లాగా వీళ్ళు ఈ కంప్లీట్ ఇంటీరియర్ అంతా కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఒక సీటింగ్ దగ్గర చూస్తే కనుక రిమోట్ కంట్రోల్ కావచ్చు, డిస్ప్లే, అట్లాగే వీళ్ళకి కావాల్సిన అంటే ఒక కంట్రీ నుంచి ఇంకోటి కంట్రీకి ట్రావెల్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. దాదాపు 12 అవర్స్ నుంచి 13 అవర్స్ 15 అవర్స్ కూడా ట్రావెల్ చేస్తుంటారు. అంటే అన్ని గంటల ప్రయాణము కంఫర్టబుల్గా ఉండడానికి వీళ్ళు ఇంటీరియర్ని కూడా చాలా అందంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం కంప్లీట్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్లో అయితే ఒక లగ్జరీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఇదంతా కూడా చూడొచ్చు మనం, అంటే వీళ్ళు పెట్టుకునే గ్యాడ్జెట్స్ కావచ్చు, ఛార్జింగ్ పోర్టల్స్, అట్లాగే డిస్ప్లే, అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కూడా వీళ్ళు కంప్లీట్గా ఒక డిస్ప్లే అనేది ముందుగా ఇచ్చారు. అట్లాగే దీంట్లో స్లీపింగ్ కోసం కూడా ఇంతవరకు మనం ఫుట్ అంటే కాళ్ళు పెట్టుకోవడానికి మంచి ఫూటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కంప్లీట్గా బిజినెస్ క్లాస్ అన్నమాట. దీంట్లో ప్రీమియం బిజినెస్ క్లాస్ పీపుల్ మాత్రం దీన్ని బుక్ చేసుకొని ట్రావెల్ చేసేలాగా ఇట్లాంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. మనం చూస్తే కనుక ఇక్కడ అంటే ఒక ట్రావెలర్ అంటే ఒక ప్రయాణికుడు ఎక్కి వేరే దేశానికి కావచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఈజీగా కంఫర్టబుల్ జర్నీ ఉండేలాగా ఇట్లాంటి ఫ్లైట్స్ అన్నీ కూడా డిజైన్ చేశారు. ఇది కంప్లీట్గా ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఫ్లైట్ కావడం ఇది ఫస్ట్ టైం ఇండియాలో దీన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఎయిర్ బస్ A350 అయితే ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్లో మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. 2 రోజుల పాటు బిజినెస్ పీపుల్కి మాత్రం ఇది చూడడానికి అలో చేస్తున్నారు. అయితే మిగతా 2 రోజులు పబ్లిక్ అలో చేస్తారా లేదని తెలియదు. కానీ ఇక్కడికి వచ్చే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వివిధ దేశాలకు సంబంధించిన ఏరో కంపెనీలకు సంబంధించి వాళ్ళు ఇట్లాంటి ఎయిర్ బస్సెస్ని బుక్ చేసుకునే విధంగా కూడా దీన్ని మంచిగా డిస్ప్లే చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఎక్స్పోలో ఈ ఎయిర్ బస్ A350 అనేది స్పెషల్ అట్రాక్షన్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇది ఎయిర్ బస్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. సికింద్రాబాద్ బోయగూడ స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి తప్పించుకున్నాడు. మంటలను గమనించిన ప్రేమ్ కుమార్ కిటికీల గ్రిల్స్ తొలగించి పిట్టగూడపై నుంచి కిందకు దూకాడు. అదే సమయంలో ప్రమాదాన్ని గమనించిన ఓ వ్యక్తి ప్రేమ్ కుమార్కు సాయం చేశాడు. ప్రేమ్ కుమార్ బయటపడ్డ తర్వాత భారీ పేలుళ్లు జరిగి ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న జీహెచ్ఎంసీ బర్త్ డెత్ సర్టిఫికెట్ల సాఫ్ట్వేర్ కోసం లక్షలు ఖర్చు చేస్తోంది. నకిలీల్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో అప్డేట్ చేయాలని కోరిన కొత్త సాఫ్ట్వేర్ సొంత పోర్టల్ ఏర్పాటు నిర్వహణ పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా హైదరాబాద్లో నకిలీ సర్టిఫికెట్ల దందా మాత్రం ఆగడం లేదు. దేశమంతటా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి ఒకే పోర్టల్ ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పోర్టల్కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ మాత్రం అలా కాకుండా లక్షల రూపాయలు ఖర్చు చేసి సొంత పోర్టల్ను తయారు చేయించింది. అసలే అప్పుల్లో ఉన్న బల్దియాపై ఇది అదనపు భారం కానుంది. మరోవైపు సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు కూడా బయటపడుతున్నాయి. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీతో జీహెచ్ఎంసీకి ఏడాదికి దాదాపు 3 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఈ సర్టిఫికెట్లు కావలసిన వారు సిటిజన్ సర్వీస్ సెంటర్లలో అప్లై చేసి 20 రూపాయలు చెల్లిస్తే అధికారులు వెరిఫై చేసి ఆమోదిస్తారు. తర్వాత బల్దియా సర్వీస్ సెంటర్లలో ఎక్కడైనా సర్టిఫికెట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాధ్యతను మీ సేవా కేంద్రాలకు అప్పగించారు. కానీ అక్కడ 20 రూపాయల కంటే ఎక్కువే వసూలు చేస్తున్నారని నగర జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో బర్త్ సర్టిఫికెట్లు 1,50,000, డెత్ సర్టిఫికెట్లు 60,000 వరకు ఉంటాయి. జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లో ఒక్కో ధ్రువపత్రానికి 20 రూపాయల చొప్పున 2,10,00,000 వసూలవుతాయి. మీ సేవా కేంద్రాల్లో సగటున ఒక్కో దానికి 30 రూపాయల చొప్పున 3,15,00,000 ఆదాయం వస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో 100 నుంచి 500 రూపాయల దాకా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో నకిలీ జనన మరణ ధ్రువపత్రాల దందా కూడా జోరుగా సాగుతోంది. కొందరు బల్దియా అధికారుల ప్రమేయంతోనే ఈ దందా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ మధ్య ఖైరతాబాద్ జోన్లో అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పట్టుబడ్డారు. ఇలాంటి ఆరోపణలే రావడంతో 23 మంది ఏఎంఓహెచ్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ నజర్ పెట్టారు. చార్మినార్, సికింద్రాబాద్, కూకట్పల్లి, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి జోన్లలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లు పెద్ద సంఖ్యలో జారీ అవుతున్న చార్మినార్ జోనల్ ఆఫీసులో కొన్ని రోజులుగా విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమాలు జరగకుండా 5 ఏళ్లకు పైగా బల్దియాలో పనిచేస్తున్న ఏఎంఓహెచ్లను తమ సొంత శాఖలకు పంపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ కొత్త సాఫ్ట్వేర్తోనే నకిలీ సర్టిఫికెట్ల దందా నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సూచించిన ఓఆర్జీఐ పోర్టల్కు లింకేజ్ చేస్తే నకిలీ సర్టిఫికెట్ల జారీని అడ్డుకోవచ్చన్న అభిప్రాయం సిటీ జనం నుంచి వ్యక్తమవుతోంది. మేడ్చల్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 3 గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరి దగ్గర నుంచి 1.9 లీటర్ల లిక్విడ్ గంజాయితో పాటు ఒక కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లిక్విడ్ గంజాయిని విశాఖపట్నం నుంచి తెచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నిందితులు అమ్ముతున్నారన్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 1 లీటర్ అనుకోండి. అన్ని వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు ఒక మారుతి స్విఫ్ట్ కార్ ఒకటి చూసాము. దాంట్లో ఏంటంటే కొంచెం వాళ్ళ ప్రవర్తన ప్లస్ కొంచెం సస్పీషియస్గా ఉంటే వాళ్ళని ఆపి చెక్ చేసినప్పుడు మనకు వాళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 1490 గ్రామ్స్ లిక్విడ్ గాంజా దొరికింది. అవన్నీ కూడా కన్సీల్డ్ ప్లేసెస్లో పెట్టారు. ఎక్కడంటే కారు కింది భాగంలో ఎక్కడైతే స్పేర్ పార్ట్స్ స్పేస్ ఉంటుందో అక్కడ పెట్టారు. వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు అక్కడ 3 దొరికారు. ఆ 3 కూడా ఒక విశ్వనాథం, శ్రవణ్ అండ్ శ్యామ్ సుందర్రావు, ఈ 3 దొరికారు. ఈ 3 క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఒక దశరథ్ అనే అతని దగ్గర వైజాగ్ ప్రాంతంలో ఈ ఏదైతే ఇంతకుముందు డ్రై గాంజా ప్రొక్యూర్ చేసేవాళ్ళు, బట్ పోలీస్ చెకింగ్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో లిక్విడ్ గాంజా రూపంలో తెస్తున్నారు. తెచ్చి ఇక్కడ లోకల్ కొంతమంది వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. సో మనం ఈరోజు 1490 గ్రామ్స్ గాంజా, ఒకటి మారుతి స్విఫ్ట్ కార్, టోటల్ కూడా 12.75 lakhs వర్త్ ప్రాపర్టీని సీజ్ చేశాము. ఈ 3 కూడా రిమైండ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ కూకట్పల్లి కోర్టులో కొత్తగా 6వ, 7వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, 16వ, 17వ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ కె లక్ష్మణ్ కొత్త కోర్టులను ప్రారంభించారు. ప్రజలకు త్వరగా న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు హైకోర్టు న్యాయమూర్తులు. మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన వ్యక్తిత్వంపై అంతర్జాతీయ స్థాయిలో క్యారికేచర్ కవిత్వం పోటీలు నిర్వహిస్తున్నామన్నారు కలయిక ఫౌండేషన్ చైర్మన్ చీరాల నారాయణ. ఉత్తమ క్యారికేచర్లు కవిత్వంతో ప్రత్యేక సంకలనాలు వేసి వివిధ దేశాల్లో ఆవిష్కరిస్తామని చెప్పారు. క్యారికేచర్లు కవితలను ఏప్రిల్ 21లోగా పంపాలని సూచించారు. ఫలితాలను ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28న హైదరాబాద్లో ప్రకటిస్తామన్నారు చీరాల నారాయణ. రామారావు గారి 100th బర్త్ యానివర్సరీ కలయిక ఫౌండేషన్ వారు ఒక కాంపిటీషన్ అరేంజ్ చేశారు. బెస్ట్
క్యారికేచర్కి 1,00,000 రూపాయలు, సో ద బెస్ట్ పోయంకి 25,000 రూపాయలు, సెకండ్ ప్రైజు క్యారికేచరు 75,000, థర్డ్ ప్రైజు 50,000, తర్వాత కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అదే మాదిరిగా సెకండ్ బెస్ట్ పోయంకి 20,000, థర్డ్ బెస్ట్ 15,000. దీనికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ కావచ్చు. ఈ ఎంట్రీస్ అన్నీను ఇచ్చిన అడ్రస్లో వాట్సాప్ ద్వారా పంపించాలి 21వ తారీఖు వరకు. రిజల్ట్స్ ఒక జడ్జెస్ ప్యానెల్ ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసి రిజల్ట్స్ అన్నీ ఎన్టీ రామారావు గారి 99th బర్త్డే 28th May 2022 ఆ రోజు ఒక ఫంక్షన్ ఇక్కడనే బస్సు చేసి రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ రేపు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయని, ఎల్లుండి నుంచి ఎండల తీవ్రత పెరుగుతాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయన్న హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. అట్లాగే గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేర నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో ఏ మేర పెరిగే అవకాశాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. అన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ప్రజెంట్ వాతావరణంలో భిన్న మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఒక రోజు అంటూ 2 రోజులు ఇలా గత 2-3 రోజుల సంది ఉరుముల మెరుపుల వాతావరణానికి సంబంధించిన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ ఒక్క రోజైనా మళ్ళీ ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ ఉరుముల మెరుపుల వర్షాలు రాష్ట్రానికి ఉన్నాయి? సాధారణంగా మన వేసవిలో అడుగు పెడుతున్నప్పుడు ముందుగా ద్రోణి అనేది ఏర్పడుతుంది. ద్రోణి ఏర్పడే సమయంలో మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే 5 రోజుల వరకు చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు మనకి 1-2 ప్రదేశాల్లోని తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ముఖ్యంగా అది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయి ఉండే అవకాశం అయితే ఉంది. 26, 27, 28 వరకు మనకి ఏంటంటే పొడి వాతావరణమే పూర్తిగా ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 27, 28 చూసుకున్నట్లయితే మనకి ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు మనకి 2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే ఉంది 27, 28లోని. ఇప్పుడు ఉరుముల మెరుపుల వర్షాలు ఈరోజు హెచ్చరికలు అవుతున్నాయి. మరి ఒకవేళ కనుక పడితే ఏ రాష్ట్రాలను అలర్ట్ చేస్తున్నారు మేడం? మనకి చూస్తే మనకి ఉత్తర భారతదేశం నుంచి దాదాపుగా విదర్భ, ఛత్తీస్గఢ్ మరియు అలాగే కోస్తాంధ్రలో, ముఖ్యంగా నార్త్ కోస్టల్ ఏపీలోని మనకి ఉరుములు మెరుపులతో కూడిన హెచ్చరికలు అయితే జారీ చేయబడింది. మన తెలంగాణ రాష్ట్రం కూడా చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ తెలంగాణ మరియు సదరన్ తెలంగాణ జిల్లాల్లోని ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల పట్ల నమోదయ్యే అవకాశం ఉందండి. ప్రజెంట్ అయితే రాష్ట్రంలో ఏ మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే 35 నుంచి 40 వరకు అయితే ఉష్ణోగ్రతలు కనబడుతున్నాయి. ఇంకా ఈ ద్రోణి ప్రభావం పోయిన తర్వాత ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి మేడం? అంటే సాధారణంతో పోలిస్తే ఎంత మేర పెరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు మనకి సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దానికి 1 డిగ్రీ ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతున్నప్పటికీ మనకి దాదాపుగా 40.2 డిగ్రీలు మెదక్లోనే అత్యధికంగా నమోదవ్వడం జరిగింది. మనకి అంటే ఈ నెల నుంచి మనకి ఏప్రిల్ మాసం మొదటి వారంలోకి వచ్చేసరికి కొంచెం ఉష్ణోగ్రతలు బాగా పెరిగి 40 డిగ్రీల వరకు, 40, 41, 42 డిగ్రీల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్లో సిచ్యువేషన్కి వస్తే హైదరాబాద్లో కూడా మనకు డిఫరెంట్గా అయితే వాతావరణం కనబడుతుంది. ఈ 5 రోజుల పాటు, రానున్న 5 రోజులు వాతావరణం ఎలా ఉండబోతుంది మేడం హైదరాబాద్లో? సాయంత్రం అయ్యేసరికి చల్లటి గాలులు, ఉదయం పూట కూడా మనకి చల్లగా ఉక్కపోతాయి, ఇట్లాంటి డిఫరెంట్ వెదర్ అయితే కనబడుతుంది. మనకి హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఇప్పుడు సాధారణంగా 37.8 డిగ్రీలు నమోదవుతూ ఉంది. ఈ ఏంటంటే మనకి హైదరాబాద్ ఈ వచ్చే 5 రోజుల్లో మనకి మధ్యాహ్నం చేసి కొంచెంగా లో క్లౌడ్ ఏర్పడే అవకాశం ఉంది. కొద్దిగా మబ్బు ఏర్పడి దానివల్ల మనకి ఒక చల్లగాలులు వీచే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ సదర్లీస్ వల్ల, అంటే దక్షిణం వీచే గాలుల వల్ల ఏమవుతుందంటే మనకి మాయిశ్చర్ అనేది తీసుకొని మన రాష్ట్రం మీదకి వస్తూ ఉండడం వల్ల, ముఖ్యంగా హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి గత 2 రోజుల నుంచి చూస్తున్నట్లయితే మధ్యాహ్నం 2-2:30 నుంచి కొద్దిగా లో క్లౌడ్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంది. చిన్న థండర్ క్లౌడ్ అనేది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఈ 4-5 రోజులు వాతావరణం ఎట్లా ఉంటుందన్న హెచ్చరికలను ఇస్తారు? ఈ 2 రోజుల వరకు మనకి కొన్ని ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయింది. తర్వాత నుంచి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. కానీ తర్వాత వచ్చండి 27, 28లోని కొంచెం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేడం, ఈ 2-3 రోజుల తర్వాత వడగాలులు ఏమైనా వీచే అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి ఏమైనా అలర్ట్స్ ఏమైనా ఇస్తారా? ప్రస్తుతానికి వడగాలులు అయితే ఏమి లేవండి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మాత్రమే కనిపిస్తూ ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే రాష్ట్రంలో ఈ 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, దాంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయన్న సూచనలు అయితే వాతావరణ శాఖ అందిస్తుంది. ఇక 2 రోజుల తర్వాత మాత్రం పొడి వాతావరణం, అంటే గరిష్టంగా ఉష్ణోగ్రతలు అయితే పెరుగుదల అప్పటి నుంచి కనిపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.
టోక్యో రింకోజీ టెంపుల్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారతదేశానికి తీసుకురావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. DNA టెస్టులు వచ్చాక కూడా ఆయన అస్థికలు తీసుకురాకపోవడం బాధ కలిగిస్తోందని చెప్పారు. 100 రూపాయల నోటు మీద నేతాజీ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో సీనియర్ జర్నలిస్ట్ MVR శాస్త్రి రచించిన నేతాజీ పుస్తకాన్ని ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాలూకు అస్థికలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రెంకోజీ టెంపుల్లో నన్ను తీసుకెళ్ళారు. అదొక చిన్న ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ఆ బుద్ధిస్ట్ టెంపుల్లో ఎవరైతే దాన్ని భద్రపరిచారో ఆయన తాలూకు కూతురు పెద్దవాడు ఒక ఆడున్నారు. నాకు నేతాజీ అస్థికలు చూపించారు. నాకు గుండె ద్రవించుకుపోయింది. నేతాజీ అస్థికలు ఇట్లా ఉన్నాయంటే ఒక చిన్నపాటి గుడిలో అక్కడ మన దేశంలో అక్రమాలు చేసి అన్యాయాలు చేసి వీళ్ళకు కూడా పెద్ద పెద్ద స్మారక స్తూపాలు కడతారే, వీళ్ళను కూడా గుండెలకు ఎక్కించుకొని ఊరేగింపులు చేస్తారే చనిపోయిన సంవత్సరాల తర్వాత కూడా. ఇలాంటి మహానుభావుడికి ఇంత చైతన్యం కలిగించిన వ్యక్తికి ఎందుకు ఇలాగా దిక్కు లేకుండా ఇలా అయిపోయింది ఏంటి, ఎవరు రారేంటి అని అనుకుంటుండగా నేను అంతకుమించి ఆలోచించలేకపోయాను నేను కూడా. సో అక్కడ విజిటర్స్ బుక్లో ఉంది. నా రాజశేఖర్ గారు ఏమైనా రాయండి అన్నారు. చూస్తే దాని ముందు ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా అంతకుముందు వచ్చినట్టున్నారు, అంతకుముందు పర్యటనలో ఎక్కడ. నేను ఏం రాసుకున్నానంటే ఆ రోజున, ఒక రోజున ఈ అస్థికలు భారతదేశంలోకి తీసుకురావాలని రాసుకున్నాను. రాత్రికి రాత్రే పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యుల నెత్తిన గుదిబండలా మారాయి. ఒకే రోజు పెట్రోల్, డీజిల్, LPG గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలపై తాజా ధరల పెంపు నిర్ణయంతో మరింత ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బుధవారం 2% పైగా పెరిగాయి. $118 పైన ధర చేరుకుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచేశాయి. తాజా ధరలు పెంపు ప్రకారం హైదరాబాద్ లో పెట్రోల్ రేటు 80 పైసలు పెరిగింది. దీంతో లీటర్ 109కి చేరింది. డీజిల్ ధర లీటర్ $95.42 చేరి పెట్రోల్ దారిలోనే నడుస్తోంది. అలాగే LPG గ్యాస్ సిలిండర్ ధరను కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు $50 పెంచడంతో సిటీలో గ్యాస్ ధర $1,002కు చేరింది. నగరంలో గ్యాస్ సిలిండర్ ధర 1,000 క్రాస్ అవడంతో షాక్ కి గురవడం కస్టమర్ల వంతైంది. 1000కి పైగా గ్యాస్ రేటు ఉండడం, దానికి తోడు బాయ్స్ తీసుకునే 30 నుంచి 40 రూపాయలు కలుపుకుంటే తడిసి మోపెడవుతుందంటున్నారు వినియోగదారులు. ఇలా నిత్యావసర ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. గ్యాస్ ధరలు పెరుగుతుంటే ఎందుకమ్మా ఇంత కష్టం అవుతుంది మాకు పిల్లలకు జీతాలేమో ఎక్కువ లేవు, చేసుకొని తినలేనంటే ఎంత ఇబ్బంది అమ్మా గరీబ్ వాళ్ళకు. కొంచెం చూసి ఏడిస్తారమ్మా, ఇస్తూనే లేరు, అన్నిటికీ ఇబ్బంది అవుతుందమ్మా. గరీబులకు చాలా కష్టం. కొంచెం ఆలోచన చేసి ఇది చేయాలమ్మా, అట్లా చేయొద్దు. ఆ 80 రూపీస్ కూడా మాకు బ్యాంక్లో పడట్లేవండి. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు వంట చేసేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వండాలి కదా, మార్నింగ్ వండేసేస్తున్నాము, అంత ఇబ్బందికరంగా ఉంది. గ్యాస్ 2 మంత్స్కు అయిపోతుంది, ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది ఈ విషయంలో. 200-300 రూపీస్ దాంట్లో బ్యాంక్లో పడుతుంది, అప్పుడు కూడా పడలేదు. 150-100 రూపీస్ మాత్రమే పడింది. ఈ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుంది. పెట్రోల్ గ్యాస్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు యుద్ధం అవుతుంది కదా, దాని వార్ ఎఫెక్ట్తోని చాలా షార్టేజ్ మూలంగా పెరిగింది అనుకుంటున్నాను. తప్పదు ఇంకేం చేస్తాం. ఫ్యూచర్లో పెరగకపోవచ్చు, చెప్పలేము. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు హైక్ అయ్యాయంటున్నాయి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీలు. క్రూడ్ రేట్ల కదలికలు నేరుగానే ఇంధన, వంట గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని, ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. పెంచిన ధరలకు సబ్సిడీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 2014లో $465 గ్యాస్ సిలిండర్ను $1,000 అమ్మి అందులో $535 సబ్సిడీ ఇచ్చేవారు. కానీ $1,000 ధర ఉంటే కేవలం $40 మాత్రమే సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం. ద్రవ్యాన్ని పట్టుకొని మీరు ఇస్తున్నారు, దానికి జస్టిఫై చేస్తారు. కానీ యాజ్ అ వెల్ఫేర్ స్టేట్గా భారత ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ పీపుల్స్ గవర్నమెంట్ కాబట్టి వెల్ఫేర్ స్టేట్గా
ఒకదాన్ని పెంచి ఒకదాన్ని తగ్గించుకొని ఏ విధంగా చేయాలని ఆలోచించుకొని దీన్ని తక్కువలో పెట్టేసి అట్లీస్ట్ 1000 రూపాయలు ఇచ్చినారు కాబట్టి మళ్ళీ ఒకసారి 565 రూపాయలు 530 రూపాయలు సబ్సిడీ అని పెట్టుకుంటే వాళ్ళకి చాలా చాలా అనుకూలత ఉంటుందని నా భావన. అదేవిధంగా కన్జ్యూమర్ యొక్క ప్రతిస్పందన సార్ ఈ విధంగా పెరుగుతుందని. పెరిగిన గ్యాస్ ధరలతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని సబ్సిడీని 500 వరకు ఇస్తే వెసులుబాటుగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఎండాకాలం వచ్చిందంటే చాలు జనం వేడి తగలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖం, చెవులు, తల, కళ్ళకు ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తారు. జనం అవసరాలను దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికీ అందుబాటులో ఉండేలా రకరకాల క్యాప్స్, కూలింగ్ గాగుల్స్, స్కార్ఫ్లను వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు. ఈ సమ్మర్ స్పెషల్ ఐటమ్స్పై స్పెషల్ స్టోరీ. ఈ వేసవి కాలంలో సూర్యుడి వేడి తల, కళ్లకు తగలకుండా చూసుకోవటం చాలా అవసరం. సూర్యుని కిరణాలు మధ్యాహ్నం సమయంలో చాలా శక్తివంతంగా ఉంటాయి. అందుకే ఆ టైంలో క్యాప్ లేదా కర్చీఫ్లతో వేడి తగలకుండా కాపాడుకోవాలి. లేకుంటే వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తుంటారు. సమ్మర్ అనగానే అందరూ కాటన్ బట్టలు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో ప్రస్తుతం కాటన్ డ్రెస్సులకు డిమాండ్ బాగా పెరిగింది. గత 2 ఏళ్లుగా కరోనా వల్ల కాటన్ క్లాత్ స్టాక్ ఎక్కువగా లేకపోవడంతో ఈసారి రేట్లు భారీగా పెరిగాయి. మార్చిలోనే రేట్లు ఇలా ఉంటే వచ్చే రోజులతో పాటు పెళ్లిళ్ల సీజన్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. సమ్మర్ స్టార్టింగ్ అంటే మనకి ఎప్పుడు ఏప్రిల్లో వచ్చేది, ఇప్పుడు అడ్వాన్స్లో వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా మనం కాటన్ యూజ్ చేయాలి ఈ ఎండలకి. సో తీసుకోవడానికి వచ్చాము. అదే టవల్స్ కానీ తలకు కట్టుకోవడానికి మాస్కులు అన్ని కాటన్లో ఉన్నాయి. కాకపోతే రేట్స్ అయితే చాలా పెరిగిపోయాయి. సమ్మర్ కాబట్టి కంపల్సరీ కాటన్ మనం వేసుకోవాలి. మార్కెట్లోకి 100 రూపాయల నుంచి 2000 వరకు వివిధ రకాలైన క్యాప్స్, కూలింగ్ గాగుల్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు వ్యాపారులు. వెరైటీ డిజైన్లతో అందరినీ ఆకట్టుకునేలా ఐటమ్స్ తెస్తున్నామంటున్నారు. కరోనా వల్ల గత 2 ఏళ్లుగా బిజినెస్ సరిగా లేదని ఈ ఏడాది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోందని చెప్పారు. ప్రెజెంట్ సేల్స్ కొంచెం మంచిగా ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అదే 50% కంటే తక్కువ అయిపోయింది అప్పుడు సేల్స్. ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. ఈ సమ్మర్ సీజన్లోనే ఎక్కువ ఉంటుంది. రేట్స్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది, 250 వరకు రేంజ్ ఉంది. అన్ని వెరైటీ ఉంది. కిడ్స్ది, చిల్డ్రన్స్ది, పెద్దలది, అమ్మాయిది అన్నిటిది ఉంది. హ్యాట్స్ కూడా ఉంది. ఆల్ వెరైటీ ఉంది మన దగ్గర. ఈసారి ఎండలు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయ్యాయని, అందుకే మధ్యాహ్నం టైంలో బయటకి రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సిటీ జనం. ఒకవేళ వచ్చినా సమ్మర్ హీట్ తట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాటన్ డ్రెస్సులు వాడుతున్నామని, అవైతేనే ఎండ నుంచి కాపాడుతాయి అంటున్నారు. ఈసారి కాటన్ డ్రెస్ల రేట్లు పెరిగాయని చెప్పారు. అనే సీజన్ అయితే వేడి అయితే ఉంది, కానీ సీజన్ మాత్రం ఇంకా అంత ఇదిగా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇంకొక 1 మంత్లో మాత్రం ఇంకొక 20-30% ప్రైస్ హైక్ మాత్రం గ్యారంటీగా కనిపిస్తుంది. ఫ్యూచర్ అది కనిపిస్తుంది. డిమాండ్ మాత్రం దాని తగ్గట్టుగా ఉంటుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మాదంతా హ్యాండ్లూమ్, లెనిన్స్, కాటన్సే కాబట్టి ఇది సమ్మర్ మెటీరియల్, ఈ సీజనల్ మెటీరియల్ కాబట్టి 100% ఇవే ఎక్కువ నడుస్తూ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని, బయటకు ఎంత తక్కువ వెళితే అంత మంచిదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. భాగ్యనగరంలో మరోసారి అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 26న మాదాపూర్లోని HACC హోటల్లో మిస్టర్ అండ్ మిస్ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కర్టెన్ రైజర్ షో బంజారాహిల్స్లో జరిగింది. కార్యక్రమంలో షో స్టార్ వ్యవస్థాపకులు బెన్నీ వర్తమానం శుభశ్రీ మోడల్స్ సందడి చేశారు. గ్రామీణ యువతీ యువకులను మోడలింగ్ రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆడిషన్స్ పూర్తయ్యాయన్నారు. మిస్టర్ అండ్ మిస్ కేటగిరీలో 40 మందిని ఫైనల్కు ఎంపిక చేశారు.